సిల్వర్ ఈజ్ నీ గోల్డ్. ఇది వెండి గురించి నిపుణులు చెబుతున్న మాట. సంవత్సరాంతంలో కాస్త ఒడిదుడుకులకు లోనైన 2025లో పతాక స్థాయిని చూసింది వెండి. ఒకానొక దశలో ఏకంగా 170% పెరుగుదల నమోదు చేసింది. కొత్త ఏడాది 2026లోనూ ఇదే జోరు కొనసాగుతుందా, లేక మరింత పతనం తప్పదా? సిల్వర్ మార్కెట్ ఎలా ఉండే అవకాశం ఉంది? నిపుణులు ఏమంటున్నారు? లోహాల ధరల విషయంలో 2025వ సంవత్సరం చిరస్థాయిగా నిలిచిపోతుంది. చాలా ఏళ్ల తర్వాత బంగారం, వెండి సహా అన్ని రకాల లోహాల ధరలు పైకి ఎగబాకాయి. మిగిలిన వాటికంటే వెండి మరింత జోరు కనబరిచింది. 1979 తర్వాత మళ్ళీ 2025లోనే వెండి ధర ఆ స్థాయిలో మెరిసిందని నిపుణులు అంటున్నారు. ఓకే, 2025లో వెండి మెరుపులు ఎలా ఉన్నాయనేది ఒకసారి చూద్దాం. 2025వ సంవత్సరంలో వెండి ధర ఏడాది మొత్తం మీద 170% పైగా పెరిగింది. అది ఎంతంటే లైఫ్ టైం హైని కూడా చూసింది డిసెంబర్ 29వ తేదీన. ఆ రోజు 2,54,174 రూపాయలకు పలికింది కిలో వెండి ధర. అత్యవసరమైన వాళ్ళకి దానికి ఉన్న డిమాండ్ దృష్ట్యా చాలామంది షాపుల వాళ్ళు 2,70,000 వరకు కూడా అమ్మారు. వెండిపై పెట్టుబడి పెట్టిన వాళ్ళ పంట పండింది. గత 25 ఏళ్ల లెక్కలు చూస్తే అప్పట్లో కేజీ వెండి కొన్న వాళ్లకు ఇప్పుడు 2 లక్షలకు పైగానే లాభం వచ్చింది. ఆ లాభాలు ఏ విధంగా ఉన్నాయనేది ఒకసారి పరిశీలిద్దాం. 25 ఏళ్ల క్రితం అంటే 2000 సంవత్సరంలో వెండి కొనుగోలు చేసిన వాళ్ళు లక్షల రూపాయల ఆదాయాన్ని ఆర్జించారు. అంటే 2000 సంవత్సరంలో కేజీ వెండి ధర కేవలం 7,900 రూపాయలు మాత్రమే ఉండేది. ఆ తర్వాత 20 ఏళ్లకు అంటే 2020 సంవత్సరంలో 63,435 రూపాయలు పలికింది కేజీ వెండి ధర. మరో 5 ఏళ్ల తర్వాత అంటే 2025 చివరికి 2,35,000 కొంచెం అటు ఇటుగా ఉన్నప్పటికీ మొత్తం మీద లైఫ్ టైం హైన్ అయితే ఈ సంవత్సరంలో చూసింది. మొత్తంగా 25 ఏళ్లలో అంటే 2000 సంవత్సరంలో మొదలై 2025 చివరి వరకు చూస్తే 25 ఏళ్లలో వెండి ధర 30 రెట్లు పెరిగింది. వెండి మార్కెట్ విలువ ప్రపంచ స్థాయి దిగ్గజ కంపెనీలను కూడా దాటేసింది. మొత్తంగా టాప్ 3లోకి చేరింది. వెండి మార్కెట్ విలువ ఎలా ఉందనేది ఒకసారి చూద్దాం. ప్రపంచ ప్రఖ్యాత టెక్ దిగ్గజం యాపిల్ సంస్థ కంటే వెండి మార్కెట్ విలువే ఎక్కువ ఉంది. జనరల్గా మార్కెట్ విలువ పరంగా చూస్తే బంగారమే టాప్లో ఉంటుంది. అమెరికాకు చెందిన ప్రముఖ చిప్ దిగ్గజ సంస్థ ఎన్విడియా అది ప్రపంచవ్యాప్తంగా మార్కెట్ విలువ పరంగా 2వ స్థానంలో ఉంది. దాని తర్వాత స్థానం వెండిదే 3వ స్థానంలో ఉంది. $4.220 ట్రిలియన్ ప్రస్తుతం వెండి విలువగా నిపుణులు లెక్కగట్టారు. అలాగే సుమారు దాన్ని ఇండియన్ కరెన్సీలో చూస్తే 380 లక్షల కోట్లుగా అంచనా వేశారు. యాపిల్తో పాటు ఆల్ఫాబెట్, మైక్రోసాఫ్ట్ ఇలాంటి ప్రఖ్యాత కంపెనీలన్నింటినీ వెండి మార్కెట్ విలువ దాటేసింది. రెండు 2025లో వెండి దగదగలకు కారణాలేంటి అంటే పారిశ్రామికంగా సిల్వర్ వినియోగం పెరగడమే కారణమని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. వెండి మెరుపులకు కారణాలేంటో ఒకసారి పరిశీలిద్దాం. పారిశ్రామికంగా పెద్ద ఎత్తున డిమాండ్ ఉండడమే వెండి మార్కెట్ విలువ అమాంత పెరగడానికి కారణమని బులియన్ మార్కెట్ నిపుణులు అంచనా వేశారు. ముఖ్యంగా ఎలక్ట్రిక్ వాహనాలు ఈ మధ్యకాలంలో వినియోగం పెరిగింది. ఈ ఎలక్ట్రిక్ వాహనాల తయారీలో వెండిని వినియోగిస్తున్నారు. అలాగే సర్క్యూట్ బోర్డులు, స్విచ్లు, కనెక్టర్లు ఇలాంటి వాటన్నింటికి కూడా వెండి వినియోగం అవసరమవుతుంది. అలాగే డేటా సెంటర్లు ఈ మధ్యకాలంలో పెద్ద ఎత్తున ప్రపంచవ్యాప్తంగా డేటా సెంటర్లు ఏర్పాటు చేస్తున్నారు. ఆ డేటా సెంటర్లలో కూడా వెండి వాడకం తప్పనిసరిగా మారింది. అలాగే సోలార్ ప్యానెల్స్ చాలామంది ఇళ్లలో లేదా సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేసుకుని స్వయంగా కరెంటు ఉత్పత్తి చేసుకుంటున్నారు. అలాంటి వాటికి కూడా వెండి అవసరం ఉంది. సెమీ కండక్టర్లు, సెన్సార్లు ఇలాంటి వాటన్నింటిలోనూ వెండి వినియోగం పెరగడం వల్ల డిమాండ్ పెరిగింది. దానికి తగినట్టే ధరలు కూడా పెద్ద ఎత్తున పెరిగాయని నిపుణులు లెక్కగట్టారు. అంతేనా, ఇంకా ఏమైనా కారణాలు ఉన్నాయా అంటే మరిన్ని కారణాలు ఉన్నాయని చెబుతున్నారు. రసాయన పరిశ్రమల్లో కూడా వెండి వినియోగం పెద్ద ఎత్తున ఉందని చెప్పి నిపుణులు అంటున్నారు. అలాగే వైద్య పరికరాలపై పూతగా వాడడం, అలాగే ఫిల్మ్ ఫోటోగ్రఫీకి సంబంధించి ఫిల్మ్ పేపర్ పైన పెద్ద ఎత్తున చాలామంది నేరుగా వెండి కొనేవాళ్ళకంటే ఈటీఎఫ్ల్లో పెట్టుబడి పెట్టడం, ఈటీఎఫ్ల్లో పెద్ద ఎత్తున పెట్టుబడి పెట్టడం వల్ల కూడా డిమాండ్ పెరిగింది. అలాగే లాభాల కోసం కొంతమంది షార్ట్ సెల్లింగ్ చేస్తున్నారు.
కొన్నవాళ్ళు మంచి లాభాలు ఉన్నాయి, ఇప్పుడు వెంటనే అమ్మేద్దాం, కొన్ని రోజులు ఆగితే ఏమవుతుందో అనే ఉద్దేశంతో వెంటనే అమ్మడం కూడా డిమాండ్ పెరగడానికి కారణమైంది. అలాగే జనవరి 1వ తేదీ నుంచి ఎగుమతుల మీద చైనా నిషేధం విధించింది. మూడో అతిపెద్ద ఉత్పత్తిదారుగా ఉన్న చైనా నిషేధం విధించడంతో వెండి లభ్యత తక్కువ అవుతుందనే ఉద్దేశంతో చాలామంది వెండి అమ్మకాలకు దిగారు. బంగారం, జింకు, సీసం, రాగి ఇలాంటి లోహాలతో పోల్చితే వెండి లభ్యత బాగా తక్కువ. వెండి వెలుగులకు ఇదే ముఖ్య కారణం. లభ్యత తక్కువ ఉండడం కూడా వెండి ధరల పెరుగుదలకు కారణమన్నది బులియన్ నిపుణుల అంచనా. ఏంటంటే వెండి తక్కువగా దొరుకుతుంది. ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ చూసినా అన్ని దేశాల్లో కూడా మైనింగ్ జరిగే చోట ప్రధానమైనటువంటి లోహాలుగా పసిడి, లేకపోతే రాగి, సీసం, జింకు ఇలాంటి వాటిని మైనింగ్ చేస్తుంటారు. వాటిలో ఉప ఉత్పత్తిగా మాత్రమే వెండి దొరుకుతుంది. దానివల్ల డిమాండ్ పెరిగి అది కూడా పెద్ద ఎత్తున ధరలు పెరగడానికి కారణమైందని బులియన్ నిపుణులు చెబుతున్నారు. 2025లో ఓ రేంజ్లో వెలిగిపోయిన వెండి చరిత్రలో ఎప్పుడైనా ఇలాగే మెరిసిందా? చరిత్రలో ఏం జరిగిందంటే పెరుగుదల ఎప్పుడైనా కూడా పెరుగుట విరుగుట కొరకే అని మన పెద్దల సామెత చెప్పిన దాని ప్రకారం చరిత్రలో కూడా ఈ విధంగా ఎప్పుడైతే 2025లో విపరీతంగా పెరిగిందో వెండి ధర, అలాంటి సందర్భాల్లో చాలాసార్లు పెరిగిన తర్వాత తగ్గింది, చాలా క్రాష్ వచ్చింది మార్కెట్లో. అప్పుడు వెండి ధరలు దిగొచ్చాయని చెప్పి నిపుణులు ఒకసారి గుర్తు చేస్తున్నారు. అలాగే ఇప్పుడు కూడా 2025లో కూడా అదే దారిలో ప్రయాణిస్తుంది. దానికి తగినట్టుగా 2025 చివరిలో డిసెంబర్ ఆఖరిలో ఎప్పుడైతే వెండి ధరలు దిగొచ్చాయో దాన్ని ఉదాహరణగా చెబుతున్నారు. ఈ పతనం ఇలాగే ఉంటుందా అంటే స్పష్టత రావాలంటే మరి కొన్నాళ్ళు ఆగక తప్పదు అన్నది నిపుణుల అంచనా. (2025) చివరిలో కరెక్షన్తో కొంత దిగొచ్చిన వెండి ధరలు ఇలాగే ఉండే అవకాశం ఎంతవరకు ఉంది? వెండి ధరల పతనానికి అవకాశాలు చాలా పరిమితంగానే ఉన్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. 2025 డిసెంబర్ 29వ తేదీన ట్రంప్, జెలెన్స్కీ సమావేశమై ఉక్రెయిన్ రష్యా యుద్ధం ముగింపుపై చర్చలు జరపడం కొంత మార్కెట్లో డౌన్ఫాల్కి కారణమైంది. ఆ రోజు నుంచి పతనం మొదలైంది. అలాగే అదే రోజు చికాగో మర్చెంట్ ఏజెన్సీ CME తీసుకున్న ఒక నిర్ణయం కూడా మార్కెట్ ధరలు తగ్గడానికి కారణమైంది. ఫ్యూచర్ మార్కెట్ మార్జిన్ని చికాగో మార్కెట్ ఏజెన్సీ వాళ్ళు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. $20,000 నుంచి $25,000 పెంచారు. దీనివల్ల మార్కెట్ ఎలా ఉంటుందో అని వ్యాపారులు కొంచెం రిస్క్కి భయపడి అమ్మకాలకు దిగడం వల్ల కూడా ఆ రోజు నుంచి ధరలు అలాగ పతనం కొనసాగుతుంది. నూతన సంవత్సరం 2026లో వెండి ధరలు మెరిసే ఛాన్స్ ఉందా? బులియన్ నిపుణులు ఏమంటున్నారు? 2025లో చివరిలో మొదలైనటువంటి ఈ పతనం ఇలాగే కంటిన్యూ అవుతుందా, లేకపోతే 2026లో మార్పులకు అవకాశం ఉన్నాయా అంటే పెరిగే అవకాశాలు అధికం అన్నది నిపుణుల అంచనా. ఎందుకంటే వెండి లభ్యత తక్కువగా ఉంటుంది, ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగా. దానివల్ల ఆటోమేటిక్గా ఎప్పటికీ డిమాండ్ ఉంటుంది, పారిశ్రామికంగా వినియోగం పెరిగింది, దానివల్ల ఖచ్చితంగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఒక ఔన్స్ ధర $100 పెరిగిన ఆశ్చర్యం లేదు అని చెప్పి మోతీలాల్ ఓస్వాల్ సంస్థ అంచనా వేసింది. ఒకవేళ మోతీలాల్ ఓస్వాల్ అంచనాలు కరెక్ట్ అయితే మాత్రం ఔన్స్ ధర $100 చేరితే కేజీ 3,22,000 చేరుతుంది. 3.5 లక్షలకు చేరిన ఆశ్చర్యం లేదు అని మోతీలాల్ ఓస్వాల్ సంస్థ అంచనా వేస్తుంది. ఎన్విడియా మార్కెట్ విలువ $4.592 ట్రిలియన్. మన కరెన్సీలో 413 లక్షల కోట్లు. దానికంటే వెండి ప్రస్తుత విలువ 8.1% తక్కువ. 2025 లాగే దూకుడు కొనసాగితే మాత్రం ఎన్విడియా మార్కెట్ విలువను అధిగమించిన ఆశ్చర్యం లేదని విశ్లేషకుల అంచనా. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు వెలికి తీసిన వెండి 17.51 లక్షల టన్నులు, బంగారం 2.44 లక్షల టన్నులు. ఈ విధంగా పరిగణించి వెండి అలాగే బంగారం విలువను లెక్కగట్టారు.